జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, చర్మం పొడిబారడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు మొదలైనవన్నీ చలికాలంలో సహజమే. అయితే వీటితో పాటు ఈ సీజన్లో కొందరు బరువు పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. తద్వారా ఫిట్నెస్ రొటీన్ అదుపు తప్పుతుంది. ఇదిలాగే కొనసాగితే మన శరీరంలోకి చేరిన క్యాలరీలు కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. ఫలితంగా బరువు పెరుగుతాం. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు. చలికాలంలో కొన్నిసార్లు శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇది ఒక రకమైన డిప్రెషన్ లాంటిది. దీని కారణంగా ఆహారపు కోరికలు పెరగడం, ఫలితంగా మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ అలవాట్లు బరువు పెరిగేందుకు కారణమవుతాయి. కాబట్టి ఉదయం ఎండ లేకపోయినా మధ్యాహ్నం పూటైనా కాసేపు ఎండలో గడపడం మంచిదంటున్నారు నిపుణులు. ఇది పరోక్షంగా బరువును అదుపులో ఉంచేందుకు సహకరిస్తుందంటున్నారు. అయితే ఈ క్రమంలో సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు. హార్మోన్ల అసమతుల్యత కూడా అధిక బరువుకు కారణమవుతుంది. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదించడంతో పాటు ఆహారపు కోరికలు పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు డాక్టర్ సలహాలు పాటించాల్సి ఉంటుంది. ఇక అర్ధరాత్రి ఆకలేస్తే శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో డిన్నర్ త్వరగా ముగించడం, రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండడం, లేదంటే రాత్రుళ్ళు తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఇలా కారణం ఏదైనా కొన్నిసార్లు అర్ధరాత్రి ఆకలిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలా మంది బిస్కెట్స్, చిప్స్, పాప్కార్న్, కుకీస్, చాక్లెట్స్ వంటివి లాగించేస్తుంటారు. ఈ అలవాట్లు కూడా అధిక బరువుకు కారణమవుతాయి. కాబట్టి ఆకలేసినప్పుడు వీటికి బదులుగా పండ్లు, నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి మితంగా తీసుకోవడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు.